ఫిబ్రవరి 14 ప్రేమికుల దినం కాదు, పుల్వామా దాడిలో జరిగిన సైనికుల అమరవీరుల దినమని అంబర్పేట్ బీజేవైఎం కన్వీనర్ సునీల్ కుమార్ అన్నారు. అంబర్పేట్ దుర్గానగర్లో అమరవీరులకు కొవ్వొత్తి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019లో దేశం కోసం వీర జవాన్లు అమరులైనారని గుర్తు చేశారు. అలాంటి రోజును నేడు కొంతమంది ప్రేమికుల దినంగా అనడం సరికాదు, బ్లాక్ డేగా గుర్తించాలన్నారు. ఎందుకంటే ఒక వీర సైనికుడు దేశం కోసం ప్రాణాలర్పించిన రోజు కాబట్టి నేడు వీర జవానుల దినంగా ప్రకటించుకోవాలని తెలిపారు. అలాంటి వీరుల ఆత్మకు శాంతి కలగాలని దేశం తరపు నుండి కోరుకుంటున్నానని అన్నారు. జై జవాన్, జై భారత్ మాతాకి జై. నేను సునీల్ కుమార్, బీజేఎం అంబర్పేట అసెంబ్లీ కన్వీనర్. ఈరోజు దుర్గానగర్లో పుల్వామా అటాక్ జరిగిన అమరులకు మనము నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే మనకు తెలుసు 2019 ఇదే రోజు ఫిబ్రవరి 14న మన వీర జవానులు అమరులైన రోజు, పుల్వామా అటాక్ జరిగిన రోజు. కాబట్టి ఈరోజు మన వీర సైనికులందరికీ నివాళులు అర్పించడం జరిగింది. యువకులంతా ఈరోజు బ్లాక్ డేగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫిబ్రవరి 14 అంటే వ్యాలంటైన్స్ డే కాదు, బ్లాక్ డేగా మనం నిర్వహించుకోవాలి. యువకులందరూ కూడా ఈరోజు గులాబీలు ఇవ్వడం మానేసి గులాబీ రంగులో ఉన్న రక్తాన్ని చిందించి మన మువ్వెన్నెల పతాకాన్ని ఎగిరేయాల్సిందిగా కోరుకుంటూ ఆ దిశగా యువకులందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలని యువకులందరూ కూడా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.